జరిగినటువంటి పరిణామాలు మీరు చూస్తారు. అంటే ఈ రోజు హైకోర్టులో విచారణ ఉంది, మధ్యలో నామినేషన్ ప్రక్రియ ఉంది. సో ఎట్లా చూడాలి దీన్ని? అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అనేది ఖచ్చితంగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే ప్రజాప్రభుత్వాలు నిర్ణయించే అధికారం ఉంది కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉన్నది. అట్లాగే కోర్టులకు వెళ్లే ఆస్కారము అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్షాలకు కూడా ఉంటది, ప్రజా సంఘాలకు కూడా ఉంటది. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ మినిట్ లో సరైన నిర్ణయం చేసింది తప్ప ఫస్ట్ స్టార్టింగ్ నుండి సరైన నిర్ణయం చేయలేదు. ఫస్ట్ నుండి కనుక ఒకవేళ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆ చట్టాన్ని ఆమోదించుకొని అసెంబ్లీలో ఆమోదించుకొని జీవో పాస్ చేసి ఉంటే ఇంత గందరగోళం ఏర్పడేది కానే కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొదట చేసిన తప్పు ఏంటంటే 9th షెడ్యూల్లో పెట్టాలనే అంశాన్ని తీసుకురావడం అనేది పెద్ద తప్పది. ఎందుకు తప్పు అంటున్నానంటే 9th షెడ్యూల్ కు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సంబంధం లేదు. అది విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి 9th షెడ్యూల్ లో పెట్టారు. అది కూడా ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం. సో 9th షెడ్యూల్ అక్కడ తమిళనాడులో లోకల్ బాడీలో రిజర్వేషన్స్ లేవు. తమిళనాడులో 42% బీసీలకు రిజర్వేషన్ అక్కడ లేవు. అక్కడ ఓన్లీ విద్యా ఉద్యోగ రంగాల మాత్రమే 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి అక్కడ. సో కాబట్టి తమిళనాడులో బీసీల పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు 78% వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు కాబట్టి అక్కడ ఈ సమస్య రాలే. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్ గా రెడ్ల ఆధిపత్యము, వెలమల ఆధిపత్యము, కమ్మల ఆధిపత్యము, బ్రాహ్మణుల ఆధిపత్యంలో తెలంగాణ రాష్ట్ర కొట్టుమిట్టాడుతూ బీసీలకు తీరని అన్యాయం జరిగింది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఆ సమస్య ఉత్పన్నమైంది. సో ఆ సమస్యను పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ డిక్లరేషన్ ను, కామారెడ్డి డిక్లరేషన్ ను ఒకటి ఇస్తూ దాంట్లో ఏబిసిడి కూడా చేస్తానని చెప్పింది. 42% వాటా చేసి ఏబిసిడి చేస్తామని చెప్పేసింది. ఎట్లయితే విద్యా ఉద్యోగ రంగంలో ఏబిసిడి ఉన్నదో అదే విధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఏబిసిడి చేస్తాము అని చెప్పింది. కానీ చేయలేదు. ఆ చట్టంలో చేయకుండానే ఆ జీవో 9 ను విడుదల చేసింది. 42% వాటా ఇస్తూ జీవో 9 విడుదల చేసింది. సో దాంతో ఏమైందంటే దీంట్లో మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీ కులాలు కానీ సంచారీ జాతులు కానీ మాకు కొన్ని కులాలే 136 కులాలలో కేవలం 6 కులాలు మాత్రమే ఇప్పటిదాకా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు, లోకల్ బాడీలో వాళ్ళే ఉన్నారు, మాకు కూడా అవకాశం ఇస్తానన్న ప్రభుత్వము ఇవ్వలేదు. కాబట్టి మాకు ఏబిసిడి చేస్తూ మాకు 42% ఇవ్వండి అని చెప్పేసి కోర్టుకు వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఇలా రెడ్డి సామాజిక వర్గం కూడా 50% సీలింగ్ ఇది క్రాస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలని చెప్పేసి వాళ్ళ దురుద్దేశంతో పోవడం జరిగింది. అంటే 2 రకాలుగా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు సంచార కులాలేమో తమ హక్కు కోసం పోయారు, కానీ దాన్ని అడ్డుకోవడానికి మాత్రం రెడ్డి సామాజిక వర్గం వెళ్ళింది కోర్టుకు. సో ఇవాళ ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా అయితే నాకు అనిపించలేదు స్టార్టింగ్ లో. ఎందుకంటే రేవంత్ రెడ్డి 9th షెడ్యూల్ పెట్టమని చెప్పేసి బీజేపీ మీద రాజకీయం చేశాడు తప్ప ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్య ఇంత జటిలమయ్యేది కాదు. ముందే ఆయన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి తర్వాత దాన్ని అసెంబ్లీలో ఆమోదించి దాన్ని జీవో పాస్ చేసేసి దాంట్లో కూడా ఏబిసిడి 42% లో కూడా ఏబిసిడి ఇచ్చుంటే ఇవాళ అసలు సాఫీగా ఎన్నికలు జరిగేవి, సాఫీగా ఉండేది కూడా. కానీ ఏమైంది, ఇక్కడ వినోద్ కుమార్ గారు అంటే 42% జీవో పంచుతూ అసెంబ్లీ తీర్మానం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది కదా, ఆ బిల్లును గవర్నర్ ఆమోదించకపోతే అసలు అది చట్టబద్ధత అవుతుందా అనేది ఒక ప్రశ్న చాలా మందికి వ్యక్తమవుతున్న పరిస్థితి. అది కూడా చట్టబద్ధత కాదు, కానీ కాకపోతే వాళ్ళకు ఒక టైం ఫ్రేమ్ వరకు ఉంటది. ఇప్పుడు గవర్నర్ గానీ రాష్ట్రపతి గానీ టైం ఫ్రేమ్ వరకు ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా నిర్ణయించింది 3 నెలల్లో మీరు క్లియర్ చేయాలని చెప్పేసి. ఇప్పటికీ దాదాపుగా ఇన్ని రోజుల నుంచి పెండింగ్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అదే హైకోర్టు 30 సెప్టెంబర్ 30 తారీఖు వరకే కదా డెడ్ లైన్ ఇచ్చింది. మరి ఆ విషయం గవర్నర్ గారికి తెలియదా? మరి ఆ సమస్యను ఇమీడియట్ పరిష్కరించవచ్చు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి అధికారం ఉన్నది, ఇలా లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇచ్చే అధికారం ఉంది, అందులో సీలింగ్ ఎత్తేసే అధికారం కూడా ఉంది. అట్లాంటప్పుడు 50% సీలింగ్ ఎత్తేస్తూ లోకల్ బాడీ చట్టాన్ని సవరించిన ప్రభుత్వము ఇవాళ దాన్ని అసెంబ్లీ ఆమోదించింది, దాన్ని అన్ని పార్టీలు కూడా ఆమోదించినాయి. అటువంటిప్పుడు గవర్నర్ ఎట్లా వ్యతిరేకిస్తారంటే గవర్నర్ ఎట్లా పెండింగ్ లో పెడతాడు? అసలు గవర్నర్కి ఏం అధికారం ఉందని పెండింగ్ లో పెడతాడు? గవర్నర్ ఏం చేసి ప్రజాప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలని అది ప్రజలకు మేలు జరిగే విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆమోదించాలి. మరి ఇవాళ 42% వాటా ఇవ్వడం అనేది న్యాయబద్ధమైన విషయం కదా, చట్టబద్ధమైన విషయం కదా. వాళ్ళ పాపం బీసీలకు అన్యాయం జరుగుతుంది కదా. అటువంటిప్పుడు గవర్నర్ గారు ఎట్లా పెండింగ్ లో పెడతారు దాన్ని? ఇప్పుడు మిగతా ఆయన పరిధిలో లేని అంశాలను ఓకే, ఆయన పరిధిలో 9th షెడ్యూల్ విషయం ఆయన పరిధి కాదు.
గవర్నర్ పరిధి కాదు. ఆయన మళ్ళీ దాన్ని బీజేపీకి రాష్ట్రపతికి పంపాలా. కానీ ఈ అంశం లోకల్ బాడీ చట్ట సవరణ అంశం ఆయన పరిధిలో ఉంది కదా, ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంది కదా. అట్లాంటప్పుడు గవర్నర్ గారు ఎందుకు దాన్ని డిలే చేయాలి? దానికి అసలు దానికి ఉన్న ప్రాబ్లం ఏముంది? అసలు లీగల్ గా చట్టబద్ధంగా ఆ లోకల్ బాడీ సవరణ అనేది చాలా క్లియర్ గా చేసిండ్రు. ఎప్పుడో చేయాల్సి ఉండే, బట్ చేసిండు ఇప్పటికైనా చేసిండ్రు. దాంట్లో ఏబిసిడి కనుక ఇచ్చుంటే ఇంకా అద్భుతంగా ఉండేది. దాన్ని 100% నేను సపోర్ట్ చేస్తున్నా. 42% ఎవరైతే లోకల్ బాడీలో బీసీలకు వాటా ఇవ్వడాన్ని. కాకపోతే రాజకీయాలు చేయకుండా, పార్టీలు ఏం చేస్తాయి, రాజకీయాలు చేస్తా ఉంటాయి. బీజేపీ మీద నెప్ప నెట్టేయడము, లేకపోతే బీఆర్ఎస్ మీద నెప్ప నెట్టేయడమే కాదు. చట్టం అనేది నీకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారంగా వాళ్ళకి న్యాయబద్ధంగా నువ్వు పంచాయతీరాజ్ చట్టాన్ని అప్పుడే సవరించి ఉంటే ఇప్పటిదాకా ఎన్నికలు ఇంత డిలే అయ్యేది కాదు, ఇంత రాజకీయ రచ్చ జరిగేది కాదు, బీసీల మధ్య ఇంత కన్ఫ్యూజన్ వచ్చేది కాదు, ఈ పౌర సమాజం మధ్య కూడా ఇంత కన్ఫ్యూజన్ వచ్చేది కాదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి రాజకీయాలు చేయడం వల్ల ఇవాళ ఈ సమస్య వచ్చింది. లేకపోతే ఆ రెడ్డి రాజకీయాలు చేయకుండా కనుక నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నోడైతే ఎంపీలలో అవకాశాలు ఇచ్చేటోడు, ఎమ్మెల్యే టికెట్లలో అవకాశాలు ఇచ్చేటోడు, కార్పొరేషన్లో అవకాశాలు ఇచ్చేటోడు, బీసీల సప్లాన్ అమలు చేసేటోడు. ఇవన్నీ రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు. చివరికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి కూడా బీసీలకు ఇవ్వలే. బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? ఆయనకు చిత్తశుద్ధి ఉంటే జస్టిస్ ఈశ్వరరావుకి ఇవ్వచ్చు కదా. ఆయన మళ్ళా తన రెడ్డి సమాజ వర్గానికి ఇచ్చుకున్నాడు, అడ్వకేట్ జనరల్ రెడ్డికే ఇచ్చుకున్నాడు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడ్డికే ఇచ్చుకున్నాడు, ఈవెన్ లా సెక్రటరీ కూడా రెడ్డికే ఇచ్చుకున్నాడు. అంటే ఇది రెడ్డి రాజ్యమా లేదా బీసీలకు బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యమా? మరి ఆ విషయాన్ని కాంగ్రెస్ లో ఉన్న బీసీ నేతలు ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించాలి. ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. రేపు రానున్న రోజుల్లో మాలాంటి వాళ్ళు కూడా అద్భుతంగా ప్రశ్నిస్తారు. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్.